వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన వివరాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బకాయిలను విడుదల చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్ ఐఏఎస్లకు ప్రతి ఒక్క బకాయిలు కూడా విడుదలయ్యిందని, కానీ ఇదే రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇంకా బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, దాదాపు చూసుకున్నట్లయితే 40,000కు పైగా బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయని బొప్పరాజు తెలిపారు. ఇందులో భాగంగా ఇలా చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి 4 నుంచి 10 లక్షల వరకు కూడా బకాయిలు అయితే ఇవ్వాలని, ఇది కాక 12వ PRC ఊసేయలేదని, మరి దీని సంగతి ఏంటి అని కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఈ యొక్క విషయాల్ని పెడచేమని పెట్టకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మీద స్పందించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి అడుగుతున్నా కూడా దీనికి సంబంధించిన ఊసే లేదు, స్పందించడం లేదు. కాబట్టి ఉద్యోగులకు ఓపిక లేదని ఆగస్టు 28వ తేదీన మేమంతా కూడా సిద్ధమవుతున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి ఒక సందర్భంగా తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.